ఏలూరు అన్నది అసలు మీకు సంబంధం లేని ఒక అవును. నియోజకవర్గం. అసలు అవును. మీ ఆ ఏరియా గూడా మీరు ఎళ్ళుండరు. ఏలూరు పార్లమెంట్ కొత్త ప్లేసు. ఫస్ట్ టైమ్ ఏలూరు కాన్స్టిట్యుయెన్సీకి పోయినప్పుడండి, హ్మ్. ఒక బట్టలు హ్మ్. ఇల్లు ఎత్తుక్కుంది, ఇల్లు తీసుకొని నేనొక్కడినే ఫైనలైజ్ చేసుకొని వెళ్ళి ఓకే. ఓకే. ఎలక్షన్ స్టార్ట్ చేశాను. ఇంకా పార్టీ డిసిషన్ అయిపోయింది. వచ్చేసాము, దిగాము. మేమేం ఆలోచించామంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా హ్మ్. ఇనగూడదు. హ్మ్. నా పని ఇప్పుడేంటి హ్మ్. 45 రోజులు జనాల్ని కన్విన్స్ చేయడం నా పని. అంతే. కడప నుంచి వచ్చారు. ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. అదంతా అంటే నేను జనాల్ని కన్విన్స్ చేయగలమనుకున్నాను. ఓకే. నేను చెప్పాను వాళ్ళకి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. నేను ఇక్కడే ఉంటాను. మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యలన్నీ తీరుస్తానని వాళ్ళకి భరోసాగా ప్రతి మీటింగ్‌లో చెప్పుకుంటూ వచ్చానండి. అదే రకంగా ఇవాళ ఇల్లు అక్కడే కట్టుకుంటున్నాను. హ్మ్. వాళ్ళకి ఏమేం సమస్యలు చెప్పానో అన్నీ తీరుస్తాను. సో, ఆళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకంతో అంత మెజారిటీతో యాహ్! గెలిపీయడంతో ఎక్కడ గాని వాళ్ళ నమ్మకం కోల్పోకుండా అరే! పలానా, పలానా అబ్బాయి ఎక్కడి నుంచైనా వచ్చినా మన మన పనులు చేసి పెడుతున్నాడు అనేది ఒక మంచి పేరు సంపాదించుకోవాలని పని చేస్తున్నానన్నమాట.